జగన్మోహన్ రెడ్డి పాలనలో నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని టీడీపీ కావలి పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు కళ్యాణి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా, కావ్య కృష్ణారెడ్డిని కావలి ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజానికం సిద్ధమయ్యారని అన్నారు. వందలాది మంది మహిళలతో కలిసి కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రతో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిల అఖండ మెజారిటీకై ప్రార్థించారు. అమ్మడి సుబ్బారెడ్డి గారు స్వామివారి అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. వారికి కుటుంబానికి శ్రీ స్వామి కృపా కటాక్షములు. కావలి నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, శ్రీమతి ప్రశాంతి గారు కావలి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలవడం కోసం ఈరోజు నేను, మా యువత, మా మహిళలు, మా బంధువులు, మా స్నేహితులు మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ కొండబిట్రగుంటకు వచ్చాము. అతి త్వరలో మంచి మెజార్టీతో మా వాళ్ళందరినీ మేము గెలిపించుకొని త్వరలో మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మతో, అలాగే మా కాళకృష్ణారెడ్డి గారితో మేమందరం కలిసి వచ్చి త్వరలో మంచి మెజార్టీతో మేము గెలిపించుకొని త్వరలో వచ్చి మొక్కు